అందరికీ నమస్కారం. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేవాళ్లలో చాలా మందికి వచ్చే డౌట్ ఈ ఎథిక్స్ పేపర్ ఎందుకు పెట్టారు, దానివల్ల ఉపయోగమేంటి అని. సో ఈరోజు మనం GS4 పేపర్ వెనుకున్న అసలు ఉద్దేశమేంటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని వెనుకున్న ఆలోచనేంటి అన్నది క్లియర్గా చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకే ఒక్క కీలకమైన ప్రశ్నతో మొదలుపెడదాం. సో ప్రశ్న ఇదే: అధికారమా, బాధ్యత? ఒక సివిల్ సర్వెంట్ దేన్ని ఎంచుకోవాలి? చూడండి, ఒక సివిల్ సర్వెంట్కి అధికారం అనేది ఆటోమేటిక్గా వస్తుంది, కానీ ఆ అధికారంతో పాటే ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుంది కదా. మరి ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి? చెప్పాలంటే ఈ ఒక్క ప్రశ్నే మొత్తం ఎథిక్స్ పేపర్కి గుండెలాంటిది. దాని సారాంశమంతా ఈ ప్రశ్నలోనే ఉంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ముందు అసలు ఈ ప్రశ్న ఎందుకొచ్చింది, ఈ అవసరం ఎందుకు ఏర్పడింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే పరిష్కారం గురించి ఆలోచించే ముందు సమస్య ఏంటో తెలుసుకోవాలి కదా. సో పరిపాలన వ్యవస్థ ఎదుర్కొంటున్న అసలైన సవాలేంటో ఫస్ట్ చూద్దాం. మన సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం, అవినీతి, పక్షపాతం ఇలాంటి సమస్యలు గవర్నెన్స్ మీద జనాలకుండే నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. అంతేకాదు, అధికారులు వాళ్ల రోజువారీ పనుల్లో ఎన్నో నైతిక సందిగ్ధతలను అంటే ఎథికల్ డైలమాస్ను ఎదుర్కొంటూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా బలహీన వర్గాల పట్ల సున్నితత్వం లేకపోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. సో ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే ఫ్యూచర్ ఆఫీసర్స్ని వేరే విధంగా టెస్ట్ చేయాలి, వాళ్లను అంచనా వేయాలి అనే అవసరం వచ్చింది. మరి ఈ సవాళ్లకు యూపీఎస్సీ ఒక సొల్యూషన్ తీసుకురావాలి కదా. వాళ్లు తీసుకొచ్చిన ఒక ఉద్దేశపూర్వకమైన పరిష్కారమే ఈ ఎథిక్స్ పేపర్. దీన్ని మనం కేవలం ఇంకో ఎగ్జామ్లా చూడకూడదు. ఇది మన అడ్మినిస్ట్రేషన్లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి డిజైన్ చేసిన ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఇది జరిగింది 2013లో. అప్పుడు యూపీఎస్సీ ఈ జనరల్ స్టడీస్ 4 పేపర్ను ఇంట్రడ్యూస్ చేసింది. దీని వెనుక ఉన్న మెయిన్ టార్గెట్ ఒక్కటే: పబ్లిక్ సర్వీస్లోకి వచ్చేవాళ్లకి సరైన మారల్ ఫౌండేషన్ ఉందా లేదా అని టెస్ట్ చేయడం. వాళ్లలో సమగ్రత అంటే ఇంటిగ్రిటీ, నిష్పక్షపాతం అంటే ఇంపార్షియాలిటీ, ఇలాంటి కీ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని అంచనా వేయడమే ఈ పేపరు ముఖ్య ఉద్దేశం. సరే, ఇప్పుడు మనం సిలబస్లోకి కొంచెం డీప్గా వెళ్దాం. ఈ మొదటి టాపిక్స్ అన్నీ ఒక సివిల్ సర్వెంట్ యొక్క మోరల్ కంపాస్కి పునాది రాళ్లు లాంటివి. అంటే వాళ్ల నైతిక దిక్సూచికి బేస్ అనమాట. ఇవి వాళ్లు తీసుకునే డిసిషన్స్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. ఈ స్లైడ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవైపు మన పర్సనల్ రిలేషన్స్ అంటే ప్రైవేట్ లైఫ్, అక్కడ నమ్మకం, గౌరవం, నిజాయితీ ఇవన్నీ ముఖ్యం, కరెక్టే. కానీ మరోవైపు పబ్లిక్ రిలేషన్స్ అంటే ఒక అధికారిగా ఉన్నప్పుడు అక్కడ రూల్స్ వేరే. అక్కడ నిష్పక్షపాతం, పారదర్శకత, జవాబుదారితనం అనేవి చాలా చాలా అవసరం. అంటే తన స్నేహితుడొస్తే ఒకలా, ఒక కామన్ మ్యాన్ వస్తే మరోలా డీల్ చేయడానికి వీల్లేదు. ఈ తేడాను అర్థం చేసుకోవడమే ఎథిక్స్లో మొదటి మెట్టు. సరే, ఇంతకీ నీతి అంటే ఎథిక్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం చేసే పనులు కరెక్టా తప్పా అని డిసైడ్ చేసే కొన్ని ప్రిన్సిపల్స్ అన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఆ పని వెనుకున్న ఇంటెన్షన్ అంటే ఉద్దేశ్యం, ఇంకా ఆ పని వల్ల సమాజం మీద పడే ప్రభావం అంటే కాన్సిక్వెన్స్, ఈ రెండూ చాలా ముఖ్యం. ఒక సివిల్ సర్వెంట్ తీసుకునే ప్రతి డెసిషన్కి ఇదే ఫౌండేషన్. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ మనం చూడబోయేది యూపీఎస్సీ ఒక క్యాండిడేట్లో ఎలాంటి పర్సనల్ వాల్యూస్, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలని కోరుకుంటుంది అనేది. ఈ వాల్యూసే కదా వాళ్ల ప్రవర్తనను, వాళ్లు తీసుకునే నిర్ణయాలను గైడ్ చేసేది. సో లెట్స్ సీ. ఫస్ట్ది సమగ్రత అంటే ఇంటిగ్రిటీ. దీనికి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఎవరూ చూడనప్పుడు కూడా నిజాయితీగా ఉండటం, స్ట్రాంగ్ మోరల్ ప్రిన్సిపల్స్తో బ్రతకటం. ఒక సివిల్ సర్వెంట్కి ఇది నాన్ నెగోషియబుల్ క్వాలిటీ. అంటే ఇందులో ఎలాంటి రాజీ ఉండకూడదు. తర్వాతది నిష్పక్షపాతం. అంటే ఎలాంటి బయాస్ లేకుండా ఫలానా వాళ్లు మనవాళ్లు, వీళ్లు వేరేవాళ్లు అనే ఫీలింగ్ లేకుండా కేవలం ఫ్యాక్ట్స్ ఆధారంగా డెసిషన్స్ తీసుకోవడం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అందరికీ న్యాయం జరగాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫైనలీ సహానుభూతి లేదా ఎంపథీ. అంటే ఇతరుల స్థానంలో ఉండి వాళ్ల ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలగడం. ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వర్గాల బాధలను అర్థం చేసుకోవడం. నిజం చెప్పాలంటే ఈ ఒక్క విలువే ఒక ఆఫీసర్ని తన సేవ చేస్తున్న జనంతో కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ లాంటిది. అయితే ఈ మంచి విలువలన్నీ మనకు ఎక్కడి నుంచి వస్తాయి? ఆలోచిస్తే ఫస్ట్ మన కుటుంబం నుంచే కదా.
ఆ తర్వాత మనం పెరిగిన సమాజం, మనం చదువుకున్న స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ మనల్ని షేప్ చేస్తాయి. వీటితో పాటు గాంధీగారు, అంబేడ్కర్ గారులాంటి గొప్ప లీడర్స్ జీవితాలు, వాళ్ల టీచింగ్స్ మనకెప్పుడో ఒక ఇన్స్పిరేషన్. అందుకే సిలబస్లో కూడా వీరి గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. సరే, ఇప్పుడిదాకా మనం థీరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సామయకాలం డ్రాబ్న అసలు విషయానికి వద్దాం. ఈ కాన్సెప్ట్స్ని, ఈ ఐడియాలని ఎగ్జామ్లో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి ఎలా అప్లై చెయ్యాలి, దీన్ని ఎలా టెస్ట్ చేస్తారు, ఇది చాలా ప్రాక్టికల్ సెక్షన్. దీనికోసం యూపీఎస్సీ వాడే మెయిన్ టూల్ ఏంటంటే కేస్ స్టడీస్. ఇదే అసలైన ప్రాక్టికల్ టెస్ట్. ఒక కష్టమైన పరిస్థితిలో, ప్రెషర్ ఉన్నప్పుడు ఒక క్యాండిడేట్ తన ఎథికల్ ప్రిన్సిపల్స్ని ఎలా ఫాలో అవుతాడు, ఎలా డెసిషన్ తీసుకుంటాడు అని తెలుసుకోవడానికి ఈ కేస్ స్టడీస్ చాలా హెల్ప్ చేస్తాయి. ఉదాహరణకి ఈ కేస్ స్టడీనే తీసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది. స్టెప్ 1 సిట్యుయేషన్ ఏంటంటే, ఒక ఊళ్ళో చాలా తీవ్రమైన నీటి కొరత ఉంది. స్టెప్ 2 డైలమా. ఆ టైంలో ఆ ఆఫీసర్కి తెలిసిన ఒక వ్యక్తి వచ్చి, నాకు కొంచెం ఎక్స్ట్రా నీళ్లు కావాలి అని అడుగుతాడు. ఇప్పుడు స్టెప్ 3 ఎథికల్ టెస్ట్. అధికారి ఏం చెయ్యాలి? రూల్స్ ప్రకారం అందరికీ సమానంగా నీళ్లు పంచాలా, లేక తెలిసినవాడని చెప్పి అతనికి హెల్ప్ చేయాలా? చూసారా, ఇది డైరెక్ట్గా ఆ ఆఫీసర్ ఇంపార్షియాలిటీని, అంటే నిష్పక్షపాతాన్ని టెస్ట్ చేస్తుంది. అయితే ఇలాంటి కష్టమైన డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆఫీసర్స్ ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. అన్నిటికన్నా ముందు చట్టాలు, రూల్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ మనస్సాక్షి ఉంది. జవాబుదారీతనం, పారదర్శకత లాంటి ప్రిన్సిపల్స్ వాళ్లను గైడ్ చేస్తాయి. ఉదాహరణకు ఆర్టీఐ యాక్ట్ ట్రాన్స్పరెన్సీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో ఆపుదాం. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒకే ఒక్క పరీక్ష మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆఫీసర్ల నైతికతను నిజంగా డిసైడ్ చేయగలదా? ఈ ఎగ్జామ్ రోల్ ఏంటి, దాని లిమిటేషన్స్ ఏంటి అనే దానిమీద ఇది మన అందరినీ ఆలోచింపజేస్తుంది. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.